వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకి సేవా కార్యక్రమాల్ని అందిస్తున్న తరుణంలో భగవంతుడు మనకు ఇస్తున్నాడు. అందులో కొంత భక్తులకి పెట్టడం భగవంతునికి సేవ చేసుకున్నంత భాగ్యం కలుగుతుందని నమ్ముతున్నాను. మిత్ర బృందం అలాగే ఇలాంటి కార్యక్రమాలు చూసిన వారు తమ వంతు సహాయం భక్తులకి సహాయం చేయాలని టీడీపీ బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం కోరుతున్నారు. అలివేలుమంగ పట్టణంలో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సేవా సమయంలో అనేక చోట్ల అనేక రకాలుగా భక్తులకి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ ఆ భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు అందిస్తారని, ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు. నాలుగు సంవత్సరాలుగా ప్రతి బ్రహ్మోత్సవాలలో 8 రోజులు భక్తులకు వారే దైవముగా భావించి వేడి పాలు బ్రెడ్ వితరణ చేస్తున్నాము. ఈ సంవత్సరము ఇంతకు ముందు జరిగిన 3 సంవత్సరాల కన్నా డబల్ గా ఎక్కువ మందికి ఈ వితరణ సాధించిన దాంట్లో మొట్టమొదట మాకు సహకరించిన వ్యక్తి జగన్నాథం గారు, మా మిత్రులు. ఆయన వల్లనే ఇది మాకు సాధ్యమయ్యింది. వచ్చే సంవత్సరం ఇంతకు 2 ఇంతలు 3 ఇంతలు మేము పద్మావతి అమ్మవారి దయతో అందరికీ వితరణ చేస్తాము. ఈ కార్యక్రమానికి ఈ 8 రోజులు వితరణ చేసిన వారు జగన్నాథం గారు, వారాహి మార్తి గారు, పుష్పలత వంశీ గారు, గజేంద్ర బాబు గారు, సిద్ధరామయ్య గారు, చంద్రారెడ్డి గారు, చంద్రమౌళి గారు, శంకరమ్మ మేడం గారు, అభయ హస్త దేవింద భక్త మండలి వారు, పోరాటం భక్త బృందము వారు, అంతేగాక ఈ కార్యక్రమంలో మాకు నిరంతరము సేవలు అందించిన మణికంఠ గారు, శంకరయ్య గారు, పాలు అందించిన రాము గారు, నాగరాజు గారు, ప్రత్యేకంగా పోలీసు శాఖ వారు, టీవీ ఛానల్స్ వారు, పేపర్ ప్రెస్ వారికి మేము శిరస్సు వచ్చి నమస్కరించి ప్రతి సంవత్సరం వారి దగ్గర నుంచి ఇంతే సహాయము సహకారం అందాలని వారందరికీ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ వారి కుటుంబ సభ్యులకి కూడా సకల సంపదలు, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము ప్రసాదించవాలని ప్రార్థించుతున్నాము.